జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. దేవుని దగ్గరికి మనం ఎలా రావాలి చెప్పండి? కుటుంబాలతో మనం దైవ సన్నిధికి రావాలి. కొంతమందికి పిల్లలపైన పట్టు లేదు. జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. మనము కుటుంబాలతో ప్రభు సన్నిధికి మనం రావాలి. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, భార్య భర్తలు ఇద్దరు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. ఎలా ఉందో చూడండి పరిస్థితి. చాలా మందికి పిల్లలపైన పట్టు లేదు. ఎందుకు? నువ్వు సరిగా ఉంటే కదా నీ పిల్లలు నీ మాటలు వినేది. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు మాదిరిగా లేరు. అందుకే తల్లిదండ్రులు చెప్పే మాట పిల్లలు వినలేని పరిస్థితి. జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో కూడా ఆయన దగ్గరికి వచ్చింది. వచ్చి ఒక ప్రార్థన చేస్తుంది. ఒక మనవి అంటే ఒక ప్రేయర్ రిక్వెస్ట్. ఆయన వద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా కుటుంబం అంతా కుటుంబ సమేతముగా వచ్చి దేవునికి ప్రార్థన చేయడం ఎంత బాగుంటుందండి. చాలా కుటుంబాల్లో ఫ్యామిలీ ప్రేయర్ లేదు. ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఎందుకు భార్యాభర్తల మధ్య సఖ్యత, సమాధానం, ప్రేమ, అన్యోన్యత, అనురాగములు లేదు చెప్పండి? ఎందుకు భార్యాభర్తలు సాధారణంగా వన్నెస్ లేదు, ఏక మనసు లేదు, ఏకతాత్పర్యం లేదు, ఏకభావము లేదు? ఎందుకు? ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంటే కదా ఏక మనసు వచ్చేది. ఇక్కడ మీలో ఎంతమంది కుటుంబాల్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉందో లేదో నాకు తెలియదు. నాకు కూడా దేవుడు మంచి తల్లిదండ్రులు ఇచ్చినాడు. మా డాడీ ప్రసంగికుడు కాదు, రిటైర్ అయిన తర్వాత సంఘ పెద్ద అయినాడు. కానీ మా నాన్న తెల్లవారుజామున 5 గంటలకే లేపి 6 గంటలకే లేపి మా ఇంట్లో మేము దాదాపు 10 మంది 8 మంది ఉండేవాళ్ళం. అందరినీ రౌండ్గా మేమే అన్నదమ్ములము 6 మంది. చల్ల నీళ్లు వేసి అందరినీ లేపి రౌండ్గా కూర్చోబెట్టి ఒక పాట, కొంచెం వాక్యము, ప్రార్థన చేసేవాళ్ళు. ఈనాడు నేను ఈ రీతిగా ఉన్నానంటే మొట్టమొదట దేవుని కృప, ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క పెంపకం. కొన్నిసార్లు మా నాన్న కన్నీటితో వాక్యం చెప్పేవాడు కుటుంబ ప్రార్థనలో. మా పెద్దన్న ఆర్మీలో పనిచేసేవాడు, సెలవులకు వచ్చాడు. ఆర్మీలో పనిచేసే వాళ్ళకి బ్రాందీ, విస్కీ ఇవన్నీ ఫ్రీగా ఇస్తారు. మంచి మంచి కంపెనీలు మంచి శ్రేష్టమైన బ్రాందీ, విస్కీలు అవన్నీ ఇస్తారు, వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. 15-20 బాటిళ్ళు తెచ్చుకున్నాడు సెలవులకి మా అన్న. మా నాయన కుటుంబ ప్రార్థనలో కన్నీటితో వాక్యం చెప్పేటప్పుడు కుటుంబ ప్రార్థనలోనే రక్షణ పొందినాడు. అలాగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయి బాటిల్స్ అన్నిటినీ, విస్కీ, బ్రాందీ, ఆ బాటిల్స్ అన్నిటినీ కూడా చెప్పండి టాయిలెట్లో పోసేసినాడు. ఆనాడు నుండి ఈనాటి వరకు ఏనాడు కూడా ఆయన ఒక చుక్కను ముట్టలేదు. దేవుల్లో కొనసాగుతున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఫ్యామిలీ ప్రేయర్ ఇప్పుడు లేకపోతే ఇప్పటికే నీవు ఫ్యామిలీలో ఎంతో నష్టపోయినావు.
నీ కుమారులకు కుమార్తెలకు అన్యాయం చేసి పెట్టావు నువ్వు. ఫ్యామిలీ ప్రీస్ట్ ఎవరో తెలుసా? ఫాదర్. కుటుంబ యజమాని ఎవరు? కుటుంబానికి యాజకుడు ఎవరు? తండ్రి. తండ్రి బాధ్యతను తీసుకోవాలి. మా నాయన ఎప్పుడైనా ఊర్లో లేకపోతే మా అమ్మ ఇనిషియేటివ్ తీసుకుండేది. మా అమ్మ కుటుంబ ప్రార్థన నడిపించేది. మా అమ్మ కూడా కుటుంబ ప్రార్థనలో, మా అమ్మ కూడా ప్రసంగికురాలు కాదు, కానీ మాకందరికీ చదివిన వాక్యము దాని అర్థం మాకు చెప్పేది మా అమ్మ. జబదయి సంగతి మనకు తెలియదు, కానీ జబదయి మరి ఆయన యాబ్సెన్స్ లో చెప్పండి తల్లొచ్చింది, జబదయి భార్య వచ్చింది. తన పిల్లలను యేసుప్రభుల దగ్గర తీసుకుని వచ్చి ఒక ప్రార్థన చేస్తుంది. భర్త లేనప్పుడు భార్యగా నువ్వు తల్లిగా స్నానం తీసుకొని కుటుంబ ప్రార్థన నడిపిస్తున్నావా? చాలా గట్టిగా నేను చెప్తున్నాను, మీ కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్ లేకపోతే ఇప్పటికే మీరు ఎంతో నష్టపోయినారు. ఎంత నష్టపోయినారో ఐ కెనాట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. కుటుంబ ప్రార్థన పిల్లలకు, కుటుంబానికి ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదమో తెలుసా? మరేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. ఎట్లాగా స్టార్ట్ చేయాలి? కుటుంబ ప్రార్థన ఎలా స్టార్ట్ చేయాలి? ఎవరు వచ్చినా రాకపోయినా, నువ్వు ఒక భార్యవా, ఒక భర్తవా, ఒక తండ్రివా, తల్లివా, ఒక కుమారుడువా, కుమార్తెవా, నువ్వు ఎవరైనా సరే చాపేయాలి, పాట మొదలు పెట్టాలి. అట్లాగైతేనే నడుస్తుంది. తండ్రి మొదలు పెట్టలేదులే, మమ్మీ మొదలు పెట్టలేదులే, ఎవరు మొదలు పెట్టలేదులే అనుకుంటే ఎప్పటికీ ఇట్లనే ఉంటుంది. నువ్వు ఒక కుమారుడవా, కుమార్తెవా, ఒక తండ్రివా, తల్లివా, ఇంట్లో ఎవరైనా సరే నువ్వు చాపేసి ఎవరి కొరకు ఎదురు చూడొద్దు, పాట మొదలు పెట్టు చాలంతే. ఆఫీస్ వర్క్లో ఉన్న భర్త వచ్చి కూర్చుంటాడు, కిచెన్లో ఉన్న భార్య వచ్చి కూర్చుంటుంది, హోంవర్క్ చేసుకుంటున్న పిల్లలు వచ్చి కూర్చుంటారు. పాట మొదలుపెట్టు, పాట మొదలుపెట్టు. ఒక 10 వచనాలు చదవండి చాలు. నీ చేతనైతే పిల్లలకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయి. చిన్న ప్రార్థన చేయి. చిన్న పిల్లలను కూర్చోబెట్టుకొని గంటలు గంటలు ఫ్యామిలీ ప్రేయర్ చేయకూడదు, విసుకొస్తుంది పిల్లలకి. ఫ్యామిలీ ప్రేయర్ విత్ ఇన్ 15 minutes ముగించాలి. పాట, ఒకటి పాట, రెండవ పాట, 1-2 పాటలు, ఒక 5-10 నిమిషాలు వాక్యం చదివి ఒక 5 నిమిషాలు ప్రేయర్. ఈనాడు మన పిల్లలకు వందనాలు పెట్టేది రాదు, వాక్యాలు రావు, పాటలు రావు, క్రైస్తవ మర్యాదలు తెలియదు, క్రైస్తవ విలువలు తెలియదు మన పిల్లలకు. ఎందుకు? ఫ్యామిలీ ప్రేయర్ లేదు, ఫ్యామిలీ ప్రేయర్ లేదు. చర్చిలో ఎవరైనా చిన్న పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, ఇట్లా మనం పసిగట్టచ్చు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయరు లేదు అనేది. చిన్నపిల్లలు కొన్నిసారి చూడండి, ఇటు అటు ఇటు అటు పరిగెత్తడం, ప్రసంగం చేస్తుంటే భలే సతాయిస్తూ ఉంటారు, అరుపులు కేకలు, చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. మనము వాళ్ళను కనిపెట్టొచ్చు, తల్లిదండ్రుల పెంపకం కనిపెట్టొచ్చు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ లేదు. ఫ్యామిలీ ప్రేయర్లో వాళ్ళ క్రమశిక్షణ నేర్చుకున్న వారు చర్చిలో పిల్లలు చూడండి, ఇప్పుడు చూడండి పిల్లలు ఎట్లున్నారు. పిల్లలు ఎంతో నిశ్శబ్దంగా ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, జబదయి కుమారుల తల్లి తన కుమారులతో కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఒక ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. బైబిల్లో కూడా మనం చూస్తున్నాము. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం చూడండి, 13వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. తల్లిదండ్రులు
కొంతమంది తల్లిదండ్రులు తమ చిన్న బిడ్డలను ముట్టాలి. ఎందుకు ముట్టాలి? యేసు ప్రభు ముడితే ఆ బిడ్డలు ఎంత ప్రయోజకులు అవుతారు. యేసు ప్రభు ముడితే చాలు, యేసు ప్రభు ముడితే చాలు. మరి యేసు ప్రభు ఏం చేశాడు? 16వ వచనం, ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించెను. నేను నమ్ముతున్నాను ఏంటంటే, ఆనాడు యేసు ప్రభు ఎవరి పైన చేతులు పెట్టాడో చెప్పండి, వాళ్ళందరూ కూడా సమాజంలో, సంఘములో చెప్పండి బలముగా వాడబడి ఉంటారు. ఎందుకు? యేసు ప్రభు ఏం చేశాడు? చేతులుంచి చిన్న బిడ్డలను ఆశీర్వదించినాడు. తల్లిదండ్రులకున్న కోరిక తమ చిన్న బిడ్డలను ఏంటంట? తమ చిన్న బిడ్డలను యేసు ప్రభు దగ్గరికి తెచ్చారు. మరి నీ పిల్లలు వచ్చారా ఈరోజు? మీటింగ్కి వచ్చినారా? సెలవు దినం కదా ఈరోజు. నిన్నంటే సరే, మరి ఈరోజు హాలిడే కదా. నీ పిల్లలు వచ్చినారా? నీ మనములు మనమరాళ్ళు వచ్చినారా? భార్య బిడ్డలు వచ్చినారా? భర్తలు వచ్చినారా? జనవరి 26 కదా, రిపబ్లిక్ డే కదా, వచ్చినారా? మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ అధ్యాయం పక్కనే ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం కాదు, లూకా సువార్త చూడండి. లూకా సువార్త 18:15. లూకా సువార్త 18:15 చూడండి. చదువుతారా? తమ శిశువులను ముట్టవలనని. లూకా సువార్త 18:15 ఏమని చెప్పండి? తమ శిశువులను ముట్టవలనని. తమ శిశువులను ముట్టవలనని, శిశువులు ముట్టాలని. అక్కడేముంది? చిన్న బిడ్డలను ముట్టాలని, ఇక్కడ శిశువులు ముట్టాలని. తేడా చెప్పండి నాకు. చిన్న బిడ్డలు అంటే ఎవరు? శిశువులు అంటే ఎవరు? చిన్న బిడ్డలు అంటే ఏబుల్ టు వాక్, నడుచుకుంటా వచ్చే చిన్న పిల్లలనేమో చెయ్యి పట్టుకొని నడిపించుకుంటా వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. శిశువులను ఎట్లా తీసుకొచ్చారు చెప్పండి? ఇట్లా పాల దగ్గర పిల్లలనేమో ఇట్లా పట్టుకొని తీసుకొచ్చినారు యేసు ప్రభు దగ్గరికి. చిన్న బిడ్డలను చేత్తో పట్టుకొని నడవగలిగిన పిల్లలు నడుచుకుంటా యేసు ప్రభు తీసుకొచ్చారు. చిన్న బిడ్డలను తీసుకొచ్చారు, పాల దగ్గర శిష్యులు కూడా యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినారు. నేను మీ సంఘం గురించి చెప్పడం లేదు, కానీ మా సంఘం గురించి చెప్తున్నాను. అసలు పెళ్లి కావడమే చాలా కష్టం. ఒక అమ్మాయి గురించి చెప్తున్నాను. 30-31 సంవత్సరాలు అయింది, పెళ్లి కాలేదు. ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేస్తే మంచి సంబంధం దేవుడు అమ్మాయికి ఇచ్చినాడు. పెళ్ళయింది. పెళ్లిలో దేవుడు సహాయం చేసినాడు. మంచి సంబంధం, మంచి అబ్బాయి, విశ్వాసే ఇచ్చినాడు దేవుడు. పెళ్లి బాగానే జరిగింది. మళ్ళా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు పిల్లలు లేదు. మళ్ళా ప్రార్థన. ఎందుకంటే 30 దాటితే ఆడవాళ్ళకి కష్టం, కన్సీవ్ కావడం కష్టం. పెళ్ళయిందే 30-31కి పెళ్ళయితే 3-4 సంవత్సరాలకు పిల్లలు లేరంటే అప్పుడు ఆమె వయసు ఎంత? 34-35 సంవత్సరాలు. ప్రార్థన చేయమన్నారు. అప్పుడు అందరూ ప్రార్థన చేశారు. దేవుడు కనికరించినాడు. దేవుడు కనికరించి ఒక ఆడబిడ్డను దేవుడు ఇచ్చినాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకి ఆ పాపనే దేవుడు అయిపోయినాడు. చర్చికి తీసుకురారు. ఏమంటే ఇన్ఫెక్షన్లు వస్తాయండి. చిన్నపిల్లలు తీసుకొస్తే, చర్చికి తీసుకొస్తే ఇన్ఫెక్షన్లు వస్తాయండి. చూసినారా? అదే శిశువుకు రోగం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? అదే శిశువుకు రోగం వస్తే ఏం చేస్తారు? ప్రార్థన.
డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్లో ఎవరు ఉంటారు చెప్పండి? రోగం కలిగిన వాళ్ళే ఉంటారు. 10-15 మంది అక్కడ లైన్లో కూర్చొని ఉంటారు. చర్చికి వచ్చిన వాళ్ళు ఆరోగ్యం బాగుంటుంది కదా వచ్చేది. చర్చికి తీసుకొస్తేనేమో ఇన్ఫెక్షన్ అంట చెప్పండి. హాస్పిటల్ తీసుకొస్తే హాస్పిటల్లో 10 మంది లైన్లో ఉంటారు, డాక్టర్ దగ్గర క్యూ ఉంటుంది. అక్కడ ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్లు హాస్పిటల్లో, క్లినిక్లో. అక్కడికి పోతే ఏం రాదంట. చూసినారా దేవుని బిడ్డలారా? యోవేలు గ్రంథంలో లేదా స్తన్యపానము చేయి పిల్లలను కూడా మీరు తీసుకొని రండి. దేవుని బిడ్డలారా గమనించండి. చాలా మంది తల్లిదండ్రులకు పిల్లల పైన పట్టు లేదు. నువ్వు సరిగా ఉంటే కదా వాళ్ళు నీ మాట వినేది. తిరిగి మన పాఠానికి మనం వద్దాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా. ఆమె ప్రార్థన చేస్తుంది. మనవి అంటే ఏం చెప్పండి? ఒక రిక్వెస్ట్. మన భాషలో చెప్పాలంటే ఒక ప్రార్థన చేస్తుంది, ఒక చిన్న ప్రార్థన. తన కుమారులతో కూడా వచ్చి ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే ఆమెకు ప్రార్థన పైన నమ్మకం ఉంది. షీ బిలీవ్డ్ ఇన్ ప్రేయర్. నీకు ప్రార్థన పైన నమ్మకం ఉందా? ప్రార్థన కూడికే రావు. చెప్పండి అన్న, ఇక్కడ విజ్ఞాపన కూడిక ఉందా? ఉంది. ఒక ఆయన మా సంఘంలో 500 మంది సభ్యులు అని చెప్పినాడంట. ఆదివారం 500 సభ్యులు ఉన్నారు అని ఇంకొక ఆయనకు చెప్తున్నాడంట. గర్వంగా చెప్పుకుంటున్నాడు, అతిశయంగా. ఈ పక్కనున్న బ్రదర్, అవునా సంతోషం బ్రదర్, మరి బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తారో అని అడిగినాడంట. అంటే ఆయనకు పాపం మతిపోయి ఏం చెప్పాలో చెప్పక 500లో ఒక 0 తీసే అన్నాడంట. 500లో ఒక 0 తీస్తే ఎంతమంది అవుతుందో చెప్పండి? 50 మంది కదా. ఎంత పడిపోయినారు చూడండి. 500 ఎక్కడ, 50 మంది ఎక్కడ, ఎంత పడిపోయినారో చూడండి. ఈయన పక్కన ఊరికే ఉండకుండా, సరే బైబిల్ స్టడీకి 50 మంది వస్తారు, మరి విజ్ఞాపన కూడికు, ప్రార్థన కూడికి ఎంతమంది వస్తారు అని అడిగినాడంట. ఇంకో 0 కూడా తీసే అన్నాడంట. ఇంకో 0 తీసేస్తే ఎంత చెప్పండి? 5 మంది అవుతారు. నీకు ప్రార్థన పైన నమ్మకం లేదు. విజ్ఞాపన కూడికి వస్తున్నావా? డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ప్రేయింగ్ చర్చ్. పేతురు చెరసాలలో వేయబడెను. సంఘమైతే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏమైంది? చెరసాల పునాదులు అదిరిపోయినాయి, సంఖ్యలు ఊడిపోయినాయి, చెరసాల తలుపులు అవంతకమే తెలుచుకున్నాయి. పేతురు విడుదల పొందినాడు. సంఘ ప్రార్థనలో ఎంత శక్తి ఉందో నీకు తెలుసా? సండే క్రిస్టియన్గా తయారైపోయినాం. క్రిస్టియన్స్ 5 రకాలు. పండగ క్రైస్తవులు, ఒకటి నామకార్థ క్రైస్తవులు, రెండవది పండగ క్రైస్తవులు. డిసెంబర్ 25కి తప్పకుండా వస్తారు. జనవరి 1కి తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకొని కదండి తప్పనిసరిగా వస్తారు కదా. నామకార్థ క్రైస్తవులు, పండగ క్రైస్తవులు. మూడవదిగా ఆదివారపు సండే క్రిస్టియన్స్. నాలుగవదిగా నిజమైన క్రైస్తవులు. ఐదవదిగా ఈ మధ్య తయారైనారు ఏంటి? ఆన్లైన్ క్రిస్టియన్. మా చర్చిలో ఇప్పటికి కూడా ఇంకా జూమ్ నడుస్తూనే ఉంది. ఎందుకు జూమ్ అంటే, బెడ్ రిడన్గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. 2 నెలల క్రితం మా అమ్మమ్మ, మా అత్త, మా భార్య వాళ్ళ అమ్మ మొన్ననే 2 నెలల క్రితమే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. 87 సంవత్సరాలు. అలా కొంతమంది ఉంటే వాళ్ళకు జూమ్ కంటిన్యూ చేస్తున్నాం. కొంతమంది అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అందుకొరకు జూమ్ మేము కోవిడ్ టైంలో స్టార్ట్ చేసిన జూమ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా కొంతమంది జూమ్ని అంటిపెట్టుకొని ఉంటారు.
దేవుని బిడ్డలారా, నువ్వు సండే క్రిస్టియన్ కాదా? చెప్పండి. హెబ్రీలకు రాస్తూ పౌలు ఏమని హెచ్చరించినాడు? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానద్దు. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకొనమని చెప్పాడు. చదువుకుందామా వచనం? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 24వ వచనం. హెబ్రీ 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూరట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఆ దినం సమీపించిన కొలది ఎక్కువగా కూడుకో అంటే ఇంకా నువ్వు ఏమవుతున్నావు? రాను మానేస్తున్నావు. ఒకప్పుడు ఆదివారం వచ్చేవాడవు, కాటేజ్ మీటింగ్కి వచ్చేవాడవు, బైబిల్ స్టడీకి వచ్చేవాడవు, ప్రార్థనా కొడుకు వచ్చేవాడవు, స్పెషల్ మీటింగ్కి వచ్చేవాడవు. ఏం చుట్టుకుందో ఏమో, ఏం పట్టిందో ఏమో నీకు. చెప్పండి. మెల్లగా మానేసి 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 ప్రార్థన కొడుకు కూడా మానేసి యు బికేమ్ ఏ సండే క్రిస్టియన్. ప్రార్థన పేరు నమ్మకం ఉందా నీకు? సంఘ ప్రార్థనకు వస్తున్నావా? కుటుంబంతో పాటు వస్తున్నావా విజ్ఞాపన కొడుకు? డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఏ ప్రేయింగ్ చర్చ్. మరి వ్యక్తిగతమైన ప్రార్థన ఉందా? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సలోమికి ప్రార్థన పైన నమ్మకం ఉంది. సలోమి ఈమె పేరు ఏం పేరు చెప్పండి? జబదయి కుమారుని తల్లి అంటే ఆమె పేరు ఏం పేరు? సలోమి. సలోమికి ప్రార్థన అంటే నమ్మకం ఉంది. She believed in prayer. వచ్చి ప్రార్థన చేస్తుంది. సరే, 21వ వచనం చదువుదాము. ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా యేసు ప్రభు ఏమన్నారు చూడండి. నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగెను. నీ కోరిక ఏంటమ్మా? అడగచ్చా అడగకూడదా? చెప్పండి. అడగచ్చా అడగకూడదా? యేసుప్రభే చెప్పాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. నీవేమి కోరుచున్నావు? బైబిల్లో మన కోరికలు దేవుడు తీరుస్తాడు. ఏ కోరికలు? పరిశుద్ధమైన కోరికలు, పవిత్రమైన కోరికలు. మీరు చదువుకునే పిల్లలు ఉన్నారు, అడగచ్చా అడగకూడదా? ప్రభువా నాకు మంచి జ్ఞానం దయచేయి. If anyone lacks wisdom, let him ask God, who gives you generously. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడల్లా అతడు దేవుని అడగవలెను. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయవాడు. పవిత్రమైన కోరిక, ప్రభువా నాకు మంచి చదువు ఇవ్వు ప్రభువా. ప్రభువా నీ మహిమ కొరకు, నీ మహిమ కొరకు, ఫర్ దెన్ ఓన్ గ్లోరీ గివ్ మీ ఎ గుడ్ జాబ్ లార్డ్. నీకు 22 అట్లా వచ్చింది, డిగ్రీలో చదువుతున్నావు, పెళ్లి కోసం ప్రార్థన చేయొచ్చా చేయకూడదా? సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. గురువైతైన భార్య దొరుకుట అరుదు. ఈ రోజుల్లో పెళ్లి కంటే ముందు అన్ని కార్యక్రమాలు ముగించుకుంటున్నారు. గుణవతైన భార్య, గుణవతైన భర్త దొరుకుట అరుదంట. 100కి 5 మంది ఉన్నారు, 100కి 10 మంది ఉన్నారు. పెళ్లికి ముందు ఎవరు బ్రహ్మచారులుగా ఉండట్లేదు, పెళ్లికి ముందు ఎవరు చాలా మంది కన్యకలుగా ఉండట్లేదు. మంచి అమ్మాయి కొరకు ప్రార్థన చేసుకో, మంచి అబ్బాయి కొరకు ప్రార్థన చేసుకో.
మంచి అల్లుడి ప్రభువా, మంచి కోడల్ని ప్రభువా, మంచి భార్యని ప్రభువా, మంచి భర్తని ప్రభువా తప్ప యెహోవాను బట్టి సంతోషించుము అని నీ హృదయ వాంఛలను తీర్చును. 37వ కీర్తన 5వ వచనమా చెప్పండి. కీర్తనల గ్రంథంలో ఏమని రాయబడింది? 37వ కీర్తన 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అమ్మా, నీ కోరిక ఏమిటి? నీవేమి కోరుచున్నావు? ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. మంచిదా కాదా? ప్రభువా, నీ సేవలో వాడుకో. మంచి కోరికనా కాదా? చెప్పండి. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, ప్రభువా ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్ లార్డ్. ఎఫెసీ 1:12 పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు అని ఎఫెసీలకు చెప్పి ఎఫెసీ 5:18 ఏమన్నాడు? బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆత్మపూర్ణులై ఉండండి. పవిత్రమైన కోరికలు, పరిశుద్ధమైన కోరికలు దేవుణ్ణి అడిగి 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 పొందుకోండి, తప్పేమి లేదు. అడుగు అడుగు, దేవుణ్ణి అడుగు, పరిశుద్ధమైన కోరికలు అడుగు. యెహోవాను బట్టి సంతోషించుము అన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ కోరిక ఏమిటి? 21వ వచనం, అందుకు ఆమె, మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనం, అందుకు ఆమె అనగా సలోమి ఏమనిందో చూడండి. నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ నిమ్మని ఆయనతో అనెను. ఆమె కోరిక ఏంటో తెలుసా? యేసయ్యా, నా పిల్లలు నీ రాజ్యములో ఉండాలి, నా పిల్లలు నీ కుడివైపున ఎడం పక్కన ఉండాలి, నీకు సన్నిహితంగా ఉండాలి. మరి నీ కోరిక ఏంటి? ఎందుకు నీ పిల్లలు ఎట్లయినారు చెప్పండి? డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి, కలెక్టర్ చేయాలి, మంచిదే, నేను అది వద్దనట్లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏం చెప్పి, కలెక్టర్ అయి నరకానికి పోతే, డాక్టర్ అయి నరకానికి పోతే ఏం ప్రయోజనం? దేవుని బిడ్డలారా, ఈ తల్లికున్న ఆశను మీరు చూడండి. ఓ యేసు ప్రభువా, నా పిల్లలు నీ రాజ్యములో ఉండాలయ్యా, నీ కుడి పక్కన ఎడం పక్కన ఉండాలయ్యా. నీవు నీ మహిమగల సింహాసనం పైన కూర్చుండినప్పుడు కుడివైపు సింహాసనం పైన ఒక కుమారుడు, ఎడం పక్కన సింహాసనం పైన ఒక కుమారుడు ఉండాలయ్యా అని ఆమె ప్రార్థన చేస్తుంది. మరి నీ పట్ల, నీ పిల్లల పట్ల నీకున్న ఆశ ఏంటి చెప్పండి? ఈనాడు తల్లిదండ్రులు ఎట్లుందో చెప్పమంటారా? పిల్లలు ఆత్మీయంగా ఎట్లున్నా పర్వాలేదు, వాళ్ళు మంచి చదవాలి, మంచిగా సెటిల్ కావాలి, మేడలు మిద్దలు కట్టాలి, బ్యాంకు బ్యాలెన్స్లు వేసుకోవాలి, బాగుంటే చాలు అంతే. ఆత్మీయంగా ఎట్లున్నా పర్వాలేదు, చర్చికి వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, క్రైస్తవ మర్యాదలు విలువలు లేకపోయినా పర్వాలేదు, బాగా లోకరీత్యా పైకొస్తే చాలు. దేవుని బిడ్డలారా, పిల్లల పట్ల మనకున్నటువంటి ఆశలు ఇవేనా? ఎందుకు ఈ మాట ఆమె అడిగింది? ఎందుకు అడిగింది చెప్పండి? ఎందుకు అడిగింది ఈమె? నీ రాజ్యములో కుడివైపున సింహాసనం పైన ఒక కుమారుడు, ఎడం పక్కన సింహాసనం పైన ఇంకో కుమారుడని ఈ యొక్క సలోమి ఎందుకు అడిగిందంటే, ముందు అధ్యాయంలో యేసు ప్రభు ఒక వాగ్దానం చేశాడు. చూడండి 19వ అధ్యాయంలో, 19వ అధ్యాయం 27 నుంచి చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27 నుంచి చదువుతాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు
మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును, అనగా 12 మంది శిష్యులు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఈ మాట వినింది ఎవరు? సలోమి. సందర్భం చెప్తారు ఎవరైనా? యేసు ప్రభువా, మేము సమస్తం వదిలిపెట్టి నిన్ను వెంబడించినాము, మాకేం దొరుకుతుంది అన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్పారు? ప్రపంచ పునర్జననం అందు మనుష్య కుమారుడైన నేను మహిమగల సింహాసనం పైన ఆసీనుడై ఉన్నప్పుడు మీరు 12 మంది శిష్యులు కూడా 12 సింహాసనాల పైన ఆసీనులై ఉండి ఇశ్రాయేలు గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు అన్నది పట్టుకుంది. ఎవరు? ఈ వాగ్దానం పట్టుకుంది. 19వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినాడు. చెప్పండి ఏంటి? 12 మంది శిష్యులు 12 సింహాసనాల పైన ఆసీనుల నుండి ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారంట అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ వాగ్దానం పట్టుకొని ఈమె ఇప్పుడు అడుగుతుంది, అయ్యా నువ్వు 12 సింహాసనాల పైన ఆసీనులై ఉంటారని చెప్పావు కదా 12 మంది శిష్యులకి, కానీ నాకు 2 కొడుకులు, ఆ 2 కొడుకుల్లో నీవు నీ మహిమగల సింహాసనం పైన ఆసీనుడై ఉన్నప్పుడు కుడివైపున సింహాసనం పైనేమో ఒక కుమారుడు, చెప్పండి, ఎడం పక్కన ఉన్న సింహాసనంలో ఏమో ఒక కుమారుడు. అంటే ఈమె ఎలా ప్రార్థన చేస్తుందంటే వాగ్దానం పట్టుకుంది, వాగ్దానం పట్టుకుంది. చూసారా దేవుని బిడ్డలారా? షీ బిలీవ్డ్ ఇన్ ప్రేయర్ అండ్ ఆల్సో షీ బిలీవ్డ్ ఇన్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానం పైన విశ్వాసం బట్టి అడుగుతుంది. ఉందా నీకు వాగ్దానం పైన విశ్వాసం ఉందా? ఈ వాగ్దానం పట్టుకుంది. ఈ వాగ్దానం పట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. 12 సింహాసనాల పైన ఆశీనులై ఉంటారన్నావు కదా, నా కొడుక్కి ఒక సింహాసనం కుడివైపున, ఇంకో కుమారునికి ఎడం పక్కన సింహాసనం దయచేయని ప్రార్థన అడుగుతుంది. మరి నీవు వాగ్దానాలు పట్టుకుంటున్నావా? హెబ్రోన్ చర్చిలో ఇంకా మిగతా చర్చిల్లో, బక్సింగ్ చర్చిలో చెప్పండి, సంవత్సరానికి ఒకసారి 31 రాత్రి, డిసెంబర్ 31 రాత్రి ఏమిస్తారు చెప్పండి? వాగ్దానాలు ఇస్తారు. ఒక దుఃఖకరమైన సంగతి ఏంటంటే బ్రదర్ వాళ్ళు కూడా పోయి తీసుకుంటారు తెలియకుండా, మెల్లగా తెలియకుండా కదా. ఎంత దుఃఖకరం అండి, ఎంత దుఃఖకరం. సంవత్సరం అంతటి కలిపి ఒక వాగ్దానమా? సంవత్సరం అంతటి కలిపి ఒక వాగ్దానమా? ఎంత బీదవాళ్ళండి, ఎంత బీదవాళ్ళు. ఆత్మీయంగా ఎంత దరిద్ర స్థితిలో ఉన్నావు నీవు. చదవండి 2 కొరింథీ 1వ అధ్యాయము 20వ వచనం. 2 కొరింథియన్స్ 2 కొరింథీ 1వ అధ్యాయము 20వ వచనం చదువుతారా? దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, చెప్పండి, అవి అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి. దేర్ సేయింగ్ ఏమన్ అంటు us. ప్రతి వాగ్దానం ఆమెన్, 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 అవును, అవును అని చెప్తున్నాయి ప్రతి వాగ్దానం. చూసారా దేవుని బిడ్డలారా? ప్రతి వాగ్దానం కూడా మనకు అవును, అవునని చెప్తున్నాయి. 2 పేతురు 1వ అధ్యాయము, 2 Peter 1st chapter 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చిన్నపిల్లలు చెప్పండి, యవన పిల్లలు చెప్పండి అమ్మా, చెప్పండి. ఎన్ని వాగ్దానాలు చెప్తారు ఎవరైనా? అమూల్యములను చెప్పండి. అత్యధికమైన వాగ్దానాలు, అమూల్యములను అత్యధికమైన వాగ్దానాలు, అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికమైన వాగ్దానాలు. అత్యధికమైన వాగ్దానాలు అంటే ఎన్ని వాగ్దానాలు చెప్పండి, ఎవరైనా చెప్తారా? నేను కూడా విన్నదే. బైబిల్లో వాగ్దానాలు 7,000 వాగ్దానాలు ఉన్నాయంట.
There are about 7,000 promises in the Bible. 7,000 వాగ్దానాలు పెట్టుకొని నువ్వు డిసెంబర్ 31 ఒక వాగ్దానం బయటకు లాగితే ఎట్లా? ఎంత నీలాంటి ఆత్మీయమైన దరిద్రుడు ఇంకెవరు ఉండరు. నో, ఈ 7,000 వాగ్దానాలుంటే నీకు ఏ సమయంలో ఏ వాగ్దానంకి నీకు అన్వయిస్తుందో అది తీసుకొని దేవుని దగ్గర పోయి అడగొచ్చు. నువ్వు ఏ సంవత్సరం ఒక వాగ్దానం కాదు. మా చర్చిలో మేము విశ్వాసులకు వాగ్దానం ఇయ్యం, కానీ మా చుట్టుపక్కల హాస్టల్స్ ఉన్నాయి. మధ్యరాత్రి కాబట్టి చాలా మంది హిందూస్ వస్తారు. హిందూస్ వచ్చి ఏదో ఇస్తారంట కదా, వాక్యాలు ఏదో కార్లో ఇస్తారు కదా అని అడుగుతారు. వాళ్ళకు మాత్రమే డిసెంబర్ 31 రాత్రి వాళ్ళకు, ఎందుకు హిందువులు వచ్చాడు సరే అడుగుతున్నారు కదా, ఒక వాక్యం ద్వారా రక్షణ పొందుతారు, హిందువులకు మాత్రమే మేము ఇస్తాం. ఎందుకంటే చాలా మంది వస్తారు మధ్యరాత్రి, ఏదో ఇస్తారంట కదా, అదేదో ప్రామిస్ ఇస్తారంట కదా, వాక్యం ఇస్తారంట, వాళ్ళే అడుగుతారు. వాళ్ళకి ఇస్తాం తప్ప మన చర్చిల్లో విశ్వాసులకు, క్రైస్తవులకు ఎవరికి మేము వాగ్దానాలు ఇవ్వము. ఎందుకు? దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి. నీవు చదువులో నీకు ఈ సమస్య ఉందా? చదువుని విషయమై దేవుడు నీకు వాగ్దానాలు ఇచ్చినాడు. నీ ఉద్యోగ విషయమా? దేవుడు నీకు వాగ్దానాలు ఇచ్చారు. ఇంటర్వ్యూకి పోయే వాళ్ళకు వాగ్దానాలు ఉన్నాయి తెలుసా? మీకు తెలుసా? ఎవరైనా కావాలంటే నన్ను అడగండి, మళ్ళీ చెప్తాను. ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళకి వాగ్దానం. భర్త రక్షణ పొందలేదు, భార్య రక్షణ పొందలేదు కదా, ఇంట్లో కొంతమంది రక్షణ పొందిన వాళ్ళు, దానికి ఒక వాగ్దానం అని చెప్తారు ఎవరైనా? ఇంట్లో రక్షణ పొందని వాళ్ళ కొరకు ఒక వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరైనా చెప్తారా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. చెప్పండి. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందని భార్య, భర్త, కుమారుడు, కుమార్తె, అల్లుడు, కోడలు, మనముడు, మనమరాళ్ళు రక్షణలోనికి వస్తారు. ప్రతి సమస్యకు వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి సమస్యకు. బిజినెస్ లో లాస్ అయ్యావా? వాగ్దానం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? వాగ్దానాలు ఉన్నాయి. స్వస్థతనా? వాగ్దానాలు ఉన్నాయి. పక్కింటి వారితో గొడవలా? వాగ్దానాలు ఉన్నాయి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. 7,000 వాగ్దానాలు పెట్టుకొని ఒక వాగ్దానం అడుగుతావా దేవుణ్ణి? షేమ్ ఆన్ యు, షేమ్ ఆన్ యు, షేమ్ ఆన్ యు. శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యము దేవుడు మనకు ఇచ్చినాడు. ఎంత గొప్ప ధననిధి ఇది. దేవుడు మనకు 7,000 ప్రామిసెస్ ఇచ్చినాడు. సండే స్కూల్ పాఠం చెప్తారా? ఎవరీ ప్రామిస్ ఇన్ ద బుక్ ఈజ్ మైన్. వస్తుందా? ఎవరీ చాప్టర్, ఎవరీ లైన్, ఎవరీ వర్స్. పూర్తిగా నాకు కూడా రాదు. ఎప్పుడో నేను కూడా సండే స్కూల్ టీచర్ని. చూసారా? గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయ వరుస వచనము నాది. దైవ గ్రంథంలో రాయబడిన 66 గ్రంథాలలోని ప్రతి అధ్యాయము, వరుస వచనము, ప్రతి వాగ్దానం నాది, నాది. స్వతంత్రించుకో, స్వతంత్రించుకో. వాగ్దానాలు అంటే దే ఆర్ లైక్ చెక్స్. వాగ్దానాలు అంటే ఏంటి చెప్పండి? చెక్కులు, చెక్కులతో సమానం. చెక్కు ఎలా ఉంటుంది చెప్పండి? చెక్ ఎలా ఉంటుంది చెప్పండి? ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి. అంటే యేసు ప్రభు సంతకం ఉంది ఇక్కడ. ప్రతి వాగ్దానము యేసుక్రీస్తునందు అవునట్టుగా ఉందంటే ప్రతి వాగ్దానం పైన ఎవరు సైన్ చేశారు? యేసు ప్రభు సైన్ చేశాడు. మనం ఏం చేయాలో చెప్పండి? మనం ఏం చేయాలా? చెక్కు ప్రజెంట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. పైన మన పేరు రాసుకోవాలి. చెప్పండి. ఇవన్నీ బ్లాంక్ చెక్స్, బ్లాంక్ చెక్స్. వాగ్దానాలన్నీ బ్లాంక్ చెక్స్. పైన పేరు రాసుకోవాలి. ఇంకా నెక్స్ట్ చెప్పండి, ఇంకేం రాసుకోవాలి? అమౌంట్. వెరీ గుడ్. నీకు ఏం కావాలంటే అది, ఏం కావాలంటే అది, ఏం కావాలంటే అది నువ్వు రాసుకోవచ్చు. భర్త రక్షణ, భార్య రక్షణ, ఆర్థిక ఇబ్బందుల, అనారోగ్యాల, అప్పుల,
ఏం కావాలంటే అది, ఏం కావాలంటే అది, చదువు విషయమా, ఉద్యోగ విషయమా, ఆరోగ్య విషయమా, ఏదైనా సరే బ్లాంక్ చెక్ కాబట్టి రాసుకో. పైన నీ పేరు రాసుకో, పైన కింద డబ్బులు రాసుకో. ఆల్రెడీ యేసు ప్రభు సంతకం చేశాడు. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? వెరీ గుడ్, బ్యాంకుకి వెళ్ళాలి. ఎక్కడ? ఏ బ్యాంకు? పరలోకపు బ్యాంకు. పరలోకమందున్న నా తండ్రి, యేసు ప్రభు నామమున నేను నీ దగ్గరకు వస్తున్నాను, ఈ వాగ్దానము అని మనం చూపించామనుకోండి. ఈ వాగ్దానం యేసు ప్రభు మనము పరలోక బ్యాంకులో పెడితే వాళ్ళు ఒకటి అడుగుతారు. ఏమడుగుతారు చెప్పండి? ఎవరైనా చెక్ ఇస్తాము, బ్యాంకులలో ఏమంటారు చెప్పండి? అకౌంట్ ఉంటారని అడుగుతారు. కానీ ఒక పని చేయమంటారు. వెరీ గుడ్. వెనకలా ఏం చేయాలా? దాన్ని ఏమంటారంటే స్వతంత్రించుకోవాలి. యూ హ్యావ్ టు ఇన్హెరిట్ ద ప్రామిస్. యేసుప్రభు సంతకం పెట్టాడు, పైన నీ పేరు రాసుకున్నావు, మళ్ళా అమౌంట్ కూడా రాసుకున్నావు. కానీ అది నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఆ వాగ్దానం పైన నువ్వేం చేయాలి? వెనకలు ఏం చేయాలి? నువ్వు చెక్ పైన సంతకం చేసుకోవాలి. అప్పుడు పరలోకపు తండ్రి పరలోక బ్యాంకు నుండి ఆ వాగ్దానాన్ని నీకు నెరవేరుస్తాడు. బ్రదర్ సంఘాలను స్టార్ట్ చేసింది ఎవరు చెప్పండి? వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఎవరో తెలుసా? జార్జ్ ముల్లర్ గారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, కానీ స్టార్ట్ చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ద పైనీర్ వర్కర్స్, ఫౌండర్స్ లో జార్జ్ ముల్లర్ గారు కూడా ఒకరు. ఆయన అనాథ శరణాలయాలను ప్రారంభించినాడు. దేవుని దగ్గర కమిట్ అయినాడు. నేను నా అవసరతలు నేను ఎవరికి చెప్పను, నేను ఎవరిని డబ్బులు అడగను. దేవుని దగ్గర కమిట్ అయినాడు. వేల మంది బాల బాలికలను, ఆర్ఫన్ చిల్డ్రన్ను పోషిస్తూ ఆర్ఫనేజెస్ నడిపించిన వాడు జార్జ్ ముల్లర్. విశ్వాస వీరుడు. కానీ ఆయనకు అవసరత వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక నీడ్ వచ్చింది, చాలా అర్జెంట్ నీడ్, అవసరత వచ్చింది. ఆయన ఏం చేస్తాడంట? ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు తన అవసరతకు తగినటువంటి వాగ్దానం ఏమైనా ఉందా అని వెతుకుతాడంట. చెప్పండి. నా అవసరతకు తగిన వాగ్దానం ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతాడంట. దొరికిందనుకోండి, దొరికితే వేలు పెట్టి చెప్పండి, ప్రభువా, పరలోకపు తండ్రి, ఫలాని గ్రంథములో, ఫలాని అధ్యాయములో, ఫలాని యెషయా గ్రంథం, ఫలాని అధ్యాయం, ఫలాని వచనంలో నీవు ఇలాగ వాగ్దానం చేశావు తండ్రి అని వేలు పెట్టి అడిగి పొందుకునేవాడు ఎవరు? జార్జ్ ముల్లర్. చూసినారా దేవుని బిడ్డలారా? ఇంకో కొంతమంది నాతో ఏమంటున్నారంటే, అన్నా లేదా బ్రదర్, మేము వాగ్దానాల కోసం ఎంత అడిగినా దేవుడు ఏం సహాయం చేయడం లేదు బ్రదర్ అని కొంతమంది అడుగుతున్నారు. దానికి కారణం చెప్పమంటారా? హెబ్రీ 6వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ 6వ అధ్యాయం 10వ వచనం చూడండి ఏమని రాయబడిందో. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. హీబ్రూ 6th chapter 11th verse. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకొనండి. వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే ఏం కావాలి చెప్పండి? ఎవరైనా చెప్తారా? పైన మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకోండి. వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే మనకి ఏం అవసరం చెప్పండి? వెరీ గుడ్. ఫెయిత్ ప్లస్ పేషెన్స్. ఫెయిత్ ప్లస్ పేషెన్స్. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనండి. How can we inherit the promises of God? Through faith and patience. ఈ రోజుల్లో విశ్వాసులకు విశ్వాసం ఉంది, ఏం లేదు, ఓర్పు లేదు. ఇప్పుడు అడిగితే మధ్యాహ్నంకంతా ఇయ్యాలి దేవుడు, లేకపోతే ప్రార్థన మానేస్తారు. అడుగుతారు, దేవుణ్ణి అడుగుతారు,
పొద్దున్న అడిగితే మధ్యాహ్నానికంతా రెడీమేడ్గా ఇవ్వాలి. ఇప్పుడు అంతా రెడీమేడ్ నడుస్తుంది కదా, ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ టీ కదా, ఇన్స్టెంట్ పులిహార కదా, దోశ పిండి కూడా దొరుకుతుంది, ఇడ్లీ పిండి దొరుకుతుంది, అన్ని ఏదైనా అన్ని రెడీమేడ్ దొరుకుతున్నాయి కదా, ఇన్స్టెంట్గా. ఇప్పుడు చపాతీలు కూడా వచ్చేసినావు. ఏమిటంటే పరోటానా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంతే, ఏం లేదు. నువ్వు అట్లా పెన్నం మీద వేస్తే చాలా టకాన్ రెడీ అయిపోతుంది పరోటా. నువ్వు పిండి పిసకాల్సిన పని లేదు, మెత్తన చేయాల్సిన పని లేదు, ఇట్లా 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 కొట్టాల్సిన పని లేదు, రౌండ్ తిప్పాల్సిన పని లేదు. పరోటా, రెడీమేడ్ పరోటా. చాలా మందికి ఎట్లుందంటే పొద్దున ప్రార్థన చేస్తే గంటన్నరలో జవాబు రావాలి. కొన్నిసార్లు దేవుడు అట్లా కూడా జవాబు ఇస్తాడు. కానీ కొన్నిసార్లు వాగ్దానాలు నెరవేర్చబడాలంటే విశ్వాసము ప్లస్ ఓర్పు, ఫెయిత్ ప్లస్ పేషెన్స్. నీకు ఫెయిత్ ఉంది కానీ పేషెన్స్ లేదు. 75 సంవత్సరాలు అప్పుడు నీకు సంతానం ఇస్తానన్నాడు దేవుడు అబ్రహాముకి. ఎప్పుడు నెరవేర్చాడు చెప్పండి? 100 years. ఎన్ని సంవత్సరాల ఓర్పు? అబ్బా 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 అబ్బా. 75 సంవత్సరాలు అప్పుడు నీకు సంతానం ఇస్తానన్నాడు. ఎప్పుడు వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది? విశ్వాసం ఉంది అబ్రహాముకి. కానీ 25 సంవత్సరాలు, సుదీర్ఘమైన సంవత్సరాలు కనిపెట్టాడు. ఫెయిత్ ప్లస్ పేషెన్స్, ఫెయిత్ ప్లస్ పేషెన్స్. దేవుని బిడ్డలారా, వాగ్దానాలు పట్టుకో, దేవుని గట్టిగా అడుగు. విశ్వాసం ఉంటే సరిపోదు, ఓర్పు అవసరం. సంవత్సరాలు తరబడైనా సరే ప్రార్థన మానుకోవద్దు. దేవునితో చెప్పు, ప్రభువా సంవత్సరం గాని, 5 సంవత్సరాలు గాని, 10 సంవత్సరాలు గాని ఈ యొక్క నేను పవిత్రమైన కోరిక కొరకు నేను అడుగుతానే ఉంటాను, ఇచ్చేంత వరకు నేను అడుగుతానే ఉంటాను ప్రభువా. దేవుని దగ్గర భీష్మించుకొని కూర్చుకో. మంచి వాటి కొరకు, పరిశుద్ధమైన వాటి కొరకు, పవిత్రమైన వాటి కొరకు కదా, దేవుని గట్టిగా అడుగు. బైబిల్లో రాయబడింది, విశ్వాసము చేత, ఓర్పు చేత వాగ్దానాలను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనండి. మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచండి. సరే, మనం ముందుకు దాటి వెళ్దాము. మళ్ళా మనం పాఠానికి వద్దాం. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము. ఇప్పుడు 22వ వచనం చదువుదాం. 22వ వచనం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 22వ వచనము. అందుకు యేసు, చదవండి, మీరేమి అడుగుచున్నారో. బాబు ఆ కిటికీలు మూసేస్తారా? కొంచెం శబ్దం వస్తుంది. 20వ అధ్యాయము 22వ వచనం చదవండి. అప్పుడు ఏమని రాయబడింది? అందుకు యేసు, మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు చెప్పండి? సలోమితో ఏం చెప్తున్నాడు చెప్పండి? సలోమితో యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, అమ్మా యాకోబు, యోహాను, మీరేం అడుగుచున్నారో చెప్పండి. మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. అంటే ఈమె చేసే ప్రార్థన సరిగా లేదు. ఈమె ప్రార్థన చెప్పండి స్వార్థపూర్. పర్లేదులేండి. యేసు ప్రభు వారు ఈమెతో ఏమన్నాడు? మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. ప్రశ్న అడుగుతున్నాను, ఈమె చేసిన ప్రార్థన సరి అయిన ప్రార్థన కాదా? ఆమె దృష్టిలో సరైంది కానీ యేసు ప్రభు దృష్టిలో సరైన ప్రార్థన కాదు. ఈమె ప్రార్థనలో స్వార్థం ఉంది. మిగతా 10 మంది ఎటైనా పోని, నేను, నా కుటుంబము, నా పిల్లలు బాగుంటే చాలు అన్నట్టుంది ఈమె ప్రార్థన. Many a times, most of our prayers are foolish prayers, selfish prayers. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన ప్రార్థన, నిన్న అనుకున్నాం కదా, దేవుడు నా ఆరాధన వింటున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు అనుకోవడం భ్రమ. నీ భ్రమ.
మీరేమడుగుచున్నారో మీకు తెలియదు, మీరేమడుగుచున్నారో మీకు తెలియదు. ఆమె అడిగే మనవిలో దేవునికి ఏమైనా మహిమ ఉందా? నేను నా పిల్లలు అనేటట్టే ఉంది, నేను నా కుటుంబం అనేటట్టే ఉంది. డూయింగ్ ద రైట్ థింగ్ ఇన్ ఎ రాంగ్ వే. తన పిల్లలు యోగ్యులుగా, పరిశుద్ధులుగా, ప్రార్థనాపరులుగా పరలోకములో రాజ్యములో ఉండడం మంచిదే. కానీ ఆమె ప్రార్థనలో ఎంతో స్వార్థం ఉన్నది. మన ప్రార్థనలో కూడా కొన్నిసార్లు ఎంత తప్పిదాలు ఉన్నాయండి. మన ప్రార్థనలో మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుచున్నారు గనక మీకేమి దొరకటలేదు. యాకోబు 4:3 చదువుతారా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీరు అడిగినను, మీరు ప్రార్థన చేసినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. దేవుని బిడ్డలారా, గమనించినారా? మీకేమి దొరకడం లేదు, మీకేమి దొరకడం లేదు. చాలాసార్లు మన ప్రార్థనలు సెల్ఫిష్ ప్రేయర్స్ అండ్ ఫూలిష్ ప్రేయర్స్. నిజంగా కొంతమందికి ప్రార్థన తెలియదండి. కొంతమంది భోజనం కోసం ప్రార్థన చేయమంటే ఎత్తుకుంటారు చూడండి. ఇంకా ఎత్తుకుంటున్నారనుకుంటే అన్నం ఎప్పుడో చల్లబడిపోయి ఉంటుంది. అన్నం దగ్గర ఎంతసేపు ప్రార్థన చేయాలి? బ్రదర్, భోజనం కొరకు ప్రార్థన చేయమంటే ఎంతసేపు చేయాలి? ఒక 30 సెకండ్లు, నిమిషం లోపలే చేయాలి. భోజనం కోసం ప్రార్థన చేయమంటే ఎత్తుకున్నాడు అనుకోండి, ఎత్తుకుంటే ఏమవుతుంది చెప్పండి? అన్నం అంతా చల్లారిపోతుంది. సూట్ కేసు పట్టుకొని నిలబడ్డాం, అన్నా ఊరికి వెళ్తున్నాను, కొంచెం ప్రార్థన చేయండి అన్న, ప్రార్థన చేసి పంపించమని చెప్తే చెప్పండి, ఆయన ప్రార్థన చేసేటప్పుడు బస్సు ఎప్పుడో పోయి ఉంటుంది కదండి. నేను నవ్వేదాని కొరకు చెప్పట్లేదు, కానీ ఒకసారి ఒక ఆయన హాస్పిటల్లో ఉంటే సంఘ పెద్దలందరూ 4-5 మంది కలుసుకొని హాస్పిటల్లో ప్రేయర్ చేయడానికి వెళ్ళారు. ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు. పెద్దల్లో ఒక పెద్దను ప్రార్థన చేయమని చెప్తే ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు. ఇంకా ఆయన ప్రార్థన ఎత్తుకున్నాడు చూడండి, ఎత్తుకున్నాడు, ప్రభువా ఇక్కడున్న వాళ్ళను కాపాడు, అక్కడోళ్ళను కాపాడు, అక్కడోళ్ళను కాపాడు, అమెరికాలను కాపాడు, ఆస్ట్రేలియాను కాపాడు, లండన్లో ఉన్నాడు కాపాడు, వాళ్ళను కాపాడు, వీళ్ళను కాపాడు అని ప్రార్థన చేసే లోపల ఈయన ప్రాణం ఎప్పుడో పోయిందంట. అప్పుడు అరే, ప్రార్థన చేసే లోపల ఈయన ప్రాణం పోయింది, ఎప్పుడు ప్రాణం పోయింది అని అడిగినాడంట ప్రార్థన చేసిన ఆయన. ఆ చుట్టుపక్కల ఉన్న పెద్దలు, నువ్వు లండన్లో ఉన్నప్పుడు నువ్వు లండన్లో ఉన్నప్పుడు ఈయన ప్రాణం పోయింది అన్నాడంట. కొంతమందికి ఎప్పుడు ఏ టైంలో ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు. బల్లలో కూడా కొంతమందికి ఎట్లా ప్రసంగం చేయాలో తెలియదు. బల్ల దగ్గరకు వస్తాడు, ప్రసంగం చేస్తాడు. బల్ల దగ్గరకు వచ్చి తన జ్ఞానం అంతా ఉపయోగిస్తాడు. బల్ల దగ్గరకు వస్తాడు, సువార్త చెప్తాడు. బల్ల దగ్గరకు వస్తాడు, రెఫరెన్సులు ఎక్కువ చెప్తాడు. ఎదురుగా రొట్టె ఉందమ్మా, అయ్యా రొట్టె ఉంది, ఇది మీ కొరకు విరోబడిన నా శరీరం అన్నాడు ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పినాడు. ఎదురుగా పాత్ర ఉంది, రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పాత్ర. శిలువ శ్రమలు జ్ఞాపకం చేయి. శిలువలో ఎలాగా ఆయన మన కొరకు వేదన పొందినాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్తే నువ్వు ప్రసంగాలు చేస్తావు బల్ల దగ్గరికి. ఎందుకంటే మన సంఘాల్లో ఒక స్వతంత్రత ఉంది. ఏంటది? ఎవరైనా పాట చెప్పొచ్చు, ప్రేరేపింపబడిన వాళ్ళు ఎవరైనా స్తుతులు చెల్లించవచ్చు, ఎవరైనా షేర్ చేయొచ్చు ప్రభు బల్లలో ప్రభుని గురించి సంగతులు. ఇది అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది మిస్యూజ్ చేసుకుంటా ఇష్టానుసారంగా చేస్తారు. మరి ప్రార్థన కూడా అంతే. ఎవరికి అవకాశం మీరు ప్రభు బల్లలో నువ్వు ఎంత ప్రార్థన చేయాలి, ఎంత స్తుతులు చెల్లించాలి, క్లుప్తంగా చేయాలి. వేరే వాళ్ళకు అవకాశం దొరికినట్టుగా చేయాలి. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? బహిరంగంగా ఎక్కువసేపు ప్రార్థన చేసేవాళ్ళు ఇంట్లో ప్రార్థన చెయ్యరు. గుర్తుపెట్టుకోండి. చెప్పండి.
బహిరంగంగా చర్చిలో ఎక్కువసేపు స్తుతులు చెల్లించే వాళ్ళు, ఎక్కువసేపు ప్రార్థన చేసేవాళ్ళు చెప్పండి ఇంట్లో చెయ్యరు అని అర్థం. ఇప్పుడు తిప్పించి చెప్పండి. ఇంట్లో ఎక్కువసేపు చేసేవాళ్ళు బహిరంగంగా ఎలా చేస్తారు? క్లుప్తంగా చేస్తారు. దేవుని బిడ్డలారా గమనించండి అమ్మా, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదమ్మా. ప్రార్థన చేస్తున్నావు, ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తున్నావు, వాగ్దానం పట్టుకున్నావు, అడుగుతున్నావు, మంచిదే, కానీ మీరేమి చేస్తున్నారో, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదమ్మా. చూసారా దేవుని బిడ్డలారా, అడుగుడనే వీడికి ఇవ్వబడనని చెప్పాడని చెప్పి అడ్డదిడ్డంగా మనం దేవుని ఏదంటే అది అనకూడదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకదు. ఇంగ్లీష్లో మోటివ్ అంటారు, మోటివ్ అంటారు. ఇప్పుడు కొంతమంది దైవ సేవకులు సేవ చేస్తున్నారు. నేను కూడా దైవ సేవకుని కాదు చెప్తున్నా. కొంతమంది సేవ చేస్తున్నారు దైవ సేవకు. మోటివ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ మోటివ్ బిహైండ్ యువర్ సర్వీస్ ఇన్ సర్వింగ్ ద లార్డ్? కొంతమందికి డబ్బు అండి, డబ్బు. సేవలో విపరీతంగా డబ్బులు సంపాదిస్తున్నారు. కొంతమంది పేరు కొరకు, సేవ ఎందుకు చేస్తున్నారు? పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు, పవర్, ప్రాపర్టీ, ప్రెస్టేజ్, పొజిషన్ కొరకు. మోటివ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రార్థన చేస్తుంటే నీ మోటివ్ ఏంటి? సేవ చేస్తుంటే నీ మోటివ్ ఏంటి? నువ్వు ఎందుకు సేవ చేస్తున్నావు? ఎందుకు పరిచర్య చేస్తున్నావు? ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? నీ సెల్ఫిష్ కొరక, నీ డిజైర్స్ కొరక, నీ భోగాల కొరక? ఆ తర్వాత చూడండి ఏమని రాయబడిందో. 22వ వచనం, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగాడు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలగా అని యేసుప్రభు అడిగాడు. ఏంటి ఆ గిన్నె? ముందు వచనాలు చదవండి. ముందు వచనాలు 20వ అధ్యాయము 18, 19 వచనాలు చదవండి. 20వ అధ్యాయం 18, 19. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధిస్తారు, ఆయనను అపహసిస్తారు, కొరడాలతో కొడతారు, సిలువ వేస్తారు, అనుజనులకు అప్పగిస్తారు, 3వ దినం మరలా లేస్తాడు. ఇక్కడ 19వ వచనంలో యేసు ప్రభు ఏం గురించి చెప్తున్నాడు? ఎవరైనా చెప్తారా? యేసు ప్రభు సిలువను గురించి చెప్తుంటే ఈమె సింహాసనం అడుగుతుంది. చూసారా? 19వ వచనంలో యేసు ప్రభు సిలువను గురించి చెప్పాడు. ఈమె వెంటనే ఏమడుగుతుంది చెప్పండి? సింహాసనం అడుగుతుంది. 18వ వచనంలో 19వ వచనంలో యేసు ప్రభు ట్రయల్స్ గురించి చెప్పాడు. ట్రయల్స్ శ్రమల గురించి చెప్తే ఈమె థ్రోన్ అడుగుతుంది. థ్రోన్. యేసు ప్రభు చెప్పండి సిలువ చెప్తే ఈమె సింహాసనం అడుగుతుంది. యేసు ప్రభు ట్రయల్స్ గురించి చెప్తే ఈమె థ్రోన్ అడుగుతుంది. నో క్రాస్, నో క్రౌన్, నో ట్రయల్స్, నో థ్రోన్. యేసు ప్రభు శ్రమల గురించి చెప్తున్నాడు. మరి మీకో విషయం చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్, యుల్ గో త్రూ tests and trials and tribulations. If you are a true believer, ఇక్కడ చాలా మంది విశ్వాసులు చేరొచ్చినారు. నీ వ్యక్తిగత జీవితంలో గాని కుటుంబంలో గాని శ్రమలు లేకపోతే యు ఆర్ నాట్ అట్ ఆల్ ఎ క్రిస్టియన్. ఎందుకు? యేసు ప్రభు ఏం చెప్పాడు? లోకములో మీకు శ్రమ కలుగును. పౌలు ఏం చెప్పాడు? మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. పౌలు తిమోతికి ఏం చెప్పాడు? హూ ఎవర్ వాంట్స్ టు లివ్ ఏ గాడ్లీ లైఫ్ విల్ బి పర్సిక్యూటెడ్. తిమోతి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు.
కొంతమంది విశ్వాసులు ఈ రోజుల్లో ఏం చెప్తున్నారంటే, అన్నా దేవుడు మమ్మల్ని చల్లగా కాపాడుతున్నాడన్నా, ఏ కష్టము లేదు, ఏ శ్రమ లేదు, ఏ బాధ లేదు, మంచి చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి సంబంధాలు, మంచి కోడలు, మంచి అల్లుడు, మంచి మనుమళ్ళు మనవరాళ్ళు, మాకు ఆర్థిక విషయాల్లో దేవుడు సహాయం చేస్తున్నాడు, కరోనా రాలేదన్నా, ఏ కష్టం లేదన్నా అంటున్నారు. అలాగైతే నేను మిమ్మల్ని ఖచ్చితంగా అనుమానిస్తాను, నువ్వు నిజమైన విశ్వాసివో కాదు. ఎందుకు? నిజమైన విశ్వాసులకు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. నిజమైన సంఘములు ఏమొస్తాయి? ఆటంకాలు వస్తాయి. నిజమైన సేవలు ఏమొస్తాయి? ఇబ్బందులు వస్తాయి. నిజమైన క్రైస్తవ కుటుంబానికి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. అందుకే యేసు ప్రభు ఈమెను మెచ్చుకోలేదు. అప్పుడు ఏమైందో చూడండి, త్వరగా ముగిస్తాను. నేను త్రాగబోవ గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగితే త్రాగగలము అన్నారు. నిజంగానే తాగినారు. యాకోబు ఏమైనాడు చెప్పండి? ఖడ్గము చేత చంపబడ్డాడు. త్రాగినాడు, గిన్నెలోని తాగినాడు. శ్రమలనే గిన్నెను తాగినాడు. ఎ కప్ ఆఫ్ సఫరింగ్. నెక్స్ట్ యోహాను కూడా ఈమె కుమారుడు, రెండవ కుమారుడు కూడా తాగినాడు. ఏం చెప్పండి? సలసలా కాగేటువంటి నూనెలో ఫ్రై చేసినారు. చచ్చిపోలేదు. పద్మసు ద్వీపానికి పరవాసిగా పంపించారు. యేసు ప్రభు తాగే గిన్నెను ఇద్దరు తాగారు. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు చూడండి, 23వ వచనం, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా ఎడమవైపునను కూర్చుండనించుట నా వశములో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో అది వారికి దొరుకునని చెప్పాను. నో షార్ట్ కట్. దొడ్డిదారి లేదు అని చెప్తూ యేసుప్రభు ఏమన్నారు? 24వ వచనం, తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద చెప్పండి కోపపడిరి. నువ్వు చేసే ప్రార్థన ద్వారా ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? కొంతమంది ప్రార్థన చేస్తే నష్టాలే. డైరెక్ట్గా సహోదరికి చెప్పలేక, ఆ సహోదరునికి చెప్పలేక కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు 5 మంది ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, డైరెక్ట్గా నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటే ఆ బ్రదర్కు చెప్పొచ్చు కదా. చెప్పకుండా ఇండైరెక్ట్గా ప్రార్థనలు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తే చెప్పండి, దాని ద్వారా ఏమొస్తాయి? సమస్యలు ఇంకా పెరుగుతాయి. వీళ్ళు చేసిన ప్రార్థన 10 మంది శిష్యుల్లో అలజడి వచ్చేసింది. 10 మంది శిష్యులు కోప్పడ్డారు. కీర్తన గ్రంథంలో ఏముందో తెలుసా? వాని ప్రార్థన పాపమగునుగాక. చెప్పండి, వాని ప్రార్థన పాపమగునుగాక. పరీక్ష చేసుకోండి. ప్రార్థన ద్వారా ఫలం వస్తుందా? ప్రార్థన ద్వారా పాపం వస్తుందా? ఈమె చేసిన ప్రార్థన ద్వారా ఏమైంది చెప్పండి? కోపము 10 మంది శిష్యుల్లో తొందర కలిగినట్టుగా చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభు ఒక లెసన్ వారికి నేర్పించాడు. 25వ వచనం చదవండి. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీరు ఎరుగుదురు, మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. సింహాసనం కావాలా? పరిచారకుడై ఉండు. ముఖ్యుడై ఉండాలనుకుంటున్నావా? దాసుడుగా ఉండు. కొంతమంది చర్చిలో వాళ్ళకు పెద్ద స్థానం కావాలి. ఏనాడు కూడా ఈ పట్టా పరిచింది లేదు, ఏనాడు ఇక్కడున్న కుర్చీ అక్కడ పెట్టింది లేదు, ఏనాడు దుమ్ము దూడ్చింది లేదు, ఏ సంఘంలో ఏ చిన్న పరిచయం చేసింది లేదు. ఏం కావాలి? సంఘ పెద్ద కావాలి. నువ్వు సంఘ పెద్ద కావాలంటే పరిచారకుడుగా ఉండు. ముఖ్యుడుగా ఉండాలనుకుంటే దాసుడుగా ఉండు. అమ్మా సలోమి, యాకోబు, యోహాను, మీరు సింహాసనం పైన కూర్చుండాలనుకుంటే, ప్రముఖుడుగా ఉండాలనుకుంటే, గొప్పవారుగా ఉండాలనుకుంటే పరిచారకుని స్థానం తీసుకోండి, దాసుని స్థానాన్ని తీసుకోండి.
బైబిల్లో ఒక నియమం ఉంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. సంఘములో నువ్వు గొప్పగా ఉండాలనుకుంటున్నావా? తగ్గు తగ్గు. యేసుప్రభు ఈ లోకంలో జీవించిన ఆఖరి రోజు చెప్పండి ఏం చేశాడు? యేసుప్రభు ఈ లోకంలో పుట్టిన రోజు తగ్గించుకున్నాడు, పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు, పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు, బీద తల్లిదండ్రులకు పుట్టాడు. యేసుప్రభు పుట్టిన మొదటి రోజు, యేసుప్రభు ఈ లోకంలో జీవించిన ఆఖరి రోజు పై వస్త్రాన్ని పక్కన పెట్టాడు, నడుముకు తువాలు కట్టుకున్నాడు. తువాలు ఎవరు కట్టుకుంటారు? రిక్షా పుల్లర్లు, హమాలీలు, కూలీలు, హోటల్లో సర్వింగ్ చేసే సర్వర్స్. పల్లెములో నీళ్లు పోసుకున్నాడు. మన చేతిలో ఎప్పుడు పల్లెము తువాలు ఉండాలి. నిజమైనటువంటి విశ్వాసుల చేతుల్లో ఏముండాలి చెప్పండి? ఒక తువాలు, పల్లెము. శిష్యుల పాదంలో కడుగుటకును తుడుచుటకును మొదలు పెట్టెను. తగ్గు తగ్గు, సింహాసనం కోరుకోవద్దు, పదవులు కోరుకోవద్దు. దీనుడుగా నిన్ను నీవు అప్పగించుకో, పరిచారకుడుగా ఉండు. దేవుడు నిన్ను పైకి తీసుకుని వస్తాడు. బైబిల్లో ఒక వచనం ఉంది తెలుసా? 1 పేతురు 5వ అధ్యాయం, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండండి, దీన మనస్కులుగా ఉండండి. ఒక రోజు దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. చాలా మంది సంఘాల్లో యవనస్తులు సనుక్కుంటున్నారు, మాకు ఇదే పనేనా? బల్లలు దొడసడం, కుర్చీలు దొడసడం, మరి ఫ్యాన్లు లైట్లు వేయడం, కుర్చీలు దొడసడం, కదా మైకులు పెట్టడం, సేవకులను రిసీవ్ చేసుకోవడం, సేవకులను డ్రాప్ చేయడం. మాకు ఎప్పుడు ఇదేనా? మేమెప్పుడు సంఘ పెద్దలు అయ్యేది? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులుగా ఉండండి. దేవుడు ఒకప్పుడు పైన హెచ్చిస్తాడు. మరి యేసుప్రభు మాదిరి చెప్పండి. యేసుప్రభు మాదిరి 28వ వచనం, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుగా రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చనని చెప్పెను. నేను పరిచారం చేయడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చానని చెప్పి కింద వచనాల్లో చూడండి, 29 నుంచి 34 వరకు ఎవరు కనిపించారు? గుడ్డివారు. గుడ్డివారికి యేసు ప్రభు పలకరించాడు, వాళ్ళని చేరదీశాడు, ఆ గుడ్డివారికి పరిచర్య చేశాడు. ఈ లోకంలో ఎంతో మంది ఆత్మీయంగా గుడ్డితనం కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి పరిచర్య చేయి. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలు గుడ్డితనం కలగచేసి ఉండగా యేసు ప్రభులాగా వారికి పరిచారము చేయి. సింహాసనాలు కాదు, సింహాసనాలు కాదు. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఆఖరిగా మీకు ఒక మాట చెప్పాలనుకున్నాను. ఏ మాట చెప్పమంటారా? ఈమె తన పిల్లలపైన వ్యామోహం పెంచుకుంది. ఎవరు? సలోమి. యేసు ప్రభు శిలువలో వేలాడుతూ ఉన్నాడు. వేలాడుతూ ఉంటే సలోమి కూడా ఎదురుగానే ఉంది. సలోమి కూడా ఏమైంది చెప్పండి? ఎదురుగానే ఉంది. ఆ టైంలో యేసు ప్రభువారు తన తల్లి అయిన మరియ వైపు చూస్తూ ఏమన్నాడు తెలుసా? శిష్యుడైన యోహానును చూపిస్తూ ఏమన్నాడు? అమ్మా, ఇదిగో నీ కుమారుడమ్మా అన్నాడు. పక్కనే ఉంది ఎవరు? సలోమి. సలోమి ఉంది. సలోమి ఏముంది చెప్పండి? సలోమి పక్కనే ఉంది, వింటానే ఉంది. యేసు ప్రభు తన తల్లితో చెప్పాడు, మరియతో చెప్పాడు. ఏమని? అమ్మా, ఇదిగో యోహానే నీ కుమారుడమ్మా అని అంటే, మరలా శిష్యుని వైపు చూసి కదా, యోహాను వైపు చూసి ఇదిగో నీ తల్లి అని మరియను చూపించాడు. సలోమికి ఎట్లుంటుంది చెప్పండి? చెప్పండి, సలోమికి ఎట్లుంటుంది చెప్పండి? సలోమి, మీ పిల్లల పైన మమకారం పెంచుకోవద్దు.
నీకు ఒక స్పిరిచువల్ లెసన్. నా కొడుకులు, నా కొడుకులు, నా పిల్లలు, నా కొడుకులు, నా కొడుకులు సింహాసనం అనుకున్నావు కదా, నీకు ఒక ఆత్మీయమైన పాఠం. అమ్మా ఇదిగో నీ కుమారుడు. మళ్ళా శిష్యుని వైపు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి సలోమి ముందరే చెప్పాడు. ఎవరు? యేసుప్రభు. ఎందుకో తెలుసా? నేను అనుకుంటాను ఇప్పుడు సలోమి ఏం బాధపడడం లేదు. ఎందుకంటే యేసుప్రభు ఆల్రెడీ ఆమెకు ఒక స్పిరిచువల్ లెసన్ నేర్పించినాడు. కాబట్టి ఇప్పుడు సలోమి సంతోషంగా అంగీకరించింది. తన ప్రార్థనా పద్ధతిని మార్చుకుంది. యేసుప్రభు నేర్పించిన ఆత్మీయ పాఠాలు నేర్చుకుంది. కాబట్టి ఇప్పుడు సలోమికి తొందర ఏమీ లేదు. దేవుడి ఉదయకాలంలో మనతో చాలా మాట్లాడాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.